5,000 కోట్ల రూపాయలు విలువ చేసే విద్యుత్ టెండర్ల విషయంలో నిబంధనలు సడలించి ప్రైవేటు ప్లేయర్లకి అడ్వాంటేజ్ ఇచ్చేలాగా మార్పులు ఎందుకు చేశారు అని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు విస్తృతంగా ఒక పోస్ట్ పెట్టారు. మనం చూస్తా ఉన్నాం కదా, ఎం నాగేశ్వరరావు, ఫార్మర్ డైరెక్టర్ సిబిఐ. ఈయన ఏమంటారంటే, శ్రీ ఎన్సిబిఎన్ గారు, ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ సీఎం, డియర్ సార్, ఐ డ్రా యువర్ కైండ్ అటెన్షన్ టు ద టెండర్ ఫ్లోటెడ్ బై ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ జెన్కో, on 22nd January 2026 for the execution of the 950 megawatts Kamalapadu pumped storage project on EPC basis. The estimated cost of the project is approximately 5,000 crore. అంటే 5,000 కోట్ల రూపాయల విలువ చేసే 950 మెగావాట్ల ప్రాజెక్ట్ విషయంలో ఏం జరిగిందో మీ దృష్టికి తీసుకొస్తున్నా అని చెప్తా ఉన్నారు. It is understood that certain specification in the tender deviate from the guidelines issued by the Central Electricity Authority CEA. These deviations are allegedly designed to eliminate the participation of experienced public sector undertakings such as Bharat Heavy Electricals Limited, BHEL India, which has proven track record as a pioneer in India's power sector, particularly in the manufacturing and execution of large scale హైడ్రో అండ్ పంప్డ్ స్టోరేజ్ ఎక్విప్మెంట్ అని చెప్తా ఉన్నారు. ఏంటి, టెండర్ నిబంధనలు చాలా వ్యూహాత్మకంగా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని దూరం చేసేలాగా వాటి పార్టిసిపేషన్ చేసేందుకు వీలు లేని విధంగా రూపొందించారు అని అర్థమవుతోంది. బిహెచ్ఈఎల్కేమో ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది, కానీ మీ టెండర్ నిబంధనల ప్రకారం బిహెచ్ఈఎల్ పార్టిసిపేట్ చేయలేకపోతా ఉంది అని చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని బిహెచ్ఈఎల్ కూడా కోట్ చేస్తూ ఆల్రెడీ ఏపీ జెన్కోకి లేఖ రాసిందిట, చీఫ్ సెక్రటరీని రిక్వెస్ట్ చేసిందిట, అలాగే సిఈఏ కూడా, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి కూడా రిక్వెస్ట్ చేసిందిట. బెల్ ఏమని, నిబంధనలు మార్చండి, కూడా అవకాశం కల్పించండి టెండర్ ప్రాసెస్ లో పాల్గొనడానికి అని చెప్పి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ పర్టినెంట్ టు నోట్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎన్డీఏ, of which your party is an important constituent, has consistently promoted the Make in India and Atmanirbhar Bharat initiatives. These aim to strengthen domestic manufacturing capabilities and enhance self-resilience in critical sectors like power, enable broad and fair participation by capable India PSUs such as BEL, should be fully aligned with these national objectives అని కూడా చెప్తా ఉన్నారు. ఏంటంటే ఎన్డీఏనేమో ఓ పక్కన మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అంటుంది, మీ పార్టీ టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఆత్మనిర్భర్ భారత్ లో పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయిన బెల్ లాంటివే కీలకం కదా, మరి ఆ బెల్కేమో రాష్ట్రంలో జరుగుతున్న టెండర్లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేకుండా నిబంధనలు తయారు చేశారు. ఇది సమంజసమేనా అని చాలా వ్యూహాత్మకంగా, చాలా డీప్ గా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. పైగా 3 రిక్వెస్ట్లు కూడా చేశారు. అవేంటవి, మాడిఫై టెండర్ స్పెసిఫికేషన్స్ టు బ్రింగ్ దెమ్ ఇన్ ఫుల్ కన్ఫార్మిటీ విత్ ద రిలవెంట్ సిఈఏ గైడ్ లైన్స్. టెండర్ గైడ్ లైన్స్ మార్చండి, సిఈఏ గైడ్ లైన్స్ అనుగుణంగా మళ్ళీ తయారు చేయండి అని అడుగుతూ ఉన్నారు. రెండోది, extend bid submission deadline by reasonable period to enable reputed PSUs like BEL to prepare and submit competitive bids. టెండర్ గడువు పొడిగించండి, సో దట్ బిహెచ్ఈఎల్ లాంటి పిఎస్యూస్ పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం కల్పించినట్టు అవుతుంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇఫ్ డెడ్ లైన్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పైర్డ్, ఎ ఫ్రెష్ టెండర్ విత్ స్పెసిఫికేషన్స్ ఫుల్లీ అలైన్ టు సిఈఏ గైడ్ లైన్స్ మే బి ఫ్లోటెడ్. ఒకవేళ టెండర్ గైడ్ లైన్స్ అయిపోతే కనుక మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ ఇష్యూ చేయండి, మీ చేతిలో పనేగా అని అనడమే కాదు, ఇక్కడ బెల్ లెటర్లు రాసిందని ఆల్రెడీ పైన ప్రస్తావించారు కదా, ఆ లెటర్లను కూడా ఇక్కడ జత చేయడం కనపడతా ఉంది. ఏప్రిల్ 2వ తారీఖున నాగేశ్వరరావు ఈ ట్వీట్ చేశారు. మరి ఈ 5,000 కోట్ల టెండర్ నిబంధనలు ఎందుకు మారినాయి? ఈ రిక్వెస్ట్ తర్వాత, ఈ పోస్ట్ తర్వాత అయినా ప్రభుత్వం పునరాలోచిస్తుందా అనేది చూడాలి. బై అండ్ లార్జ్ ఏం చెప్తున్నారు నాగేశ్వరరావు, ప్రైవేట్ ప్లేయర్స్ కి అనుకూలంగా ఉండేలాగా బెల్ లాంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అసలు పార్టిసిపేట్ చేసే స్కోపే లేకుండా టెండర్ నిబంధనలు ఎందుకు పెట్టారు? 5,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే పెద్దది కదా, దయచేసి జోక్యం చేసుకోండి అని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి రెస్పాండ్ అవుతారా? 5,000 కోట్ల టెండర్ విషయం ఏం జరుగుతుంది? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ కదా. అసలు టెండర్ నిబంధనలు ఇలా మార్చడానికి కారణం ఏంటి? ఏం జరిగి ఉంటుంది? సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడుకుందామా? కామెంట్ సంస్కారవంతంగా టాపిక్ మీద మాత్రమే ఉండేలాగా చూసుకుందాం. దిస్ ఈజ్ కీ టాక్స్, హంబుల్ రిక్వెస్ట్.